నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం దురదృష్టకరమని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. కేబినెట్ మీటింగ్లో సానుకూల స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో కార్మికుల సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. ఆర్టీసీ సమ్మె రెండవ రోజు కొనసాగుతూ ఉంది. ఇప్పటికే చాలా వరకు బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో నర్సంపేటకు సంబంధించిన ఒక డ్రైవర్ ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అతనిపైన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం, మన వెనకాల ఉన్నందరూ కూడా జేఏసీకి సంబంధించిన వాళ్ళు. అయితే ఇక్కడ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూడండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగిందండి, నర్సంపేటలో ఇష్యూ జరిగింది, చూసారా? వాస్తవంగా నర్సంపేటలో జరిగింది. మానసికంగా మేము దిగమిది చెందుతున్నాం. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఎవరు వాళ్ళ ప్రాణాలు పోయిన ప్రాణాలు తేలేము. ఎవరైనా సరే, ఏ కార్మికులైనా సరే. మరి అదేవిధంగా జేఏసీ కూడా మీ ఎంబడి ఉన్నది. ఎవరైనా తన ప్రాణం పోతే ప్రాణం తీసుకురారు, జేఏసీ తీసుకురారు, ముఖ్యమంత్రి తీసుకురారు. ఇటువంటి కార్యక్రమం చేయదని సాక్షి టీవీ ద్వారా ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నాం. 30 డేస్లో నివేదిక ఇవ్వాలన్న కమిటీ ఆ 40 డేస్ ముందు ఇచ్చినప్పుడు అప్పుడే చేసినా కూడా ఇప్పటికీ మీకు రిజల్ట్స్ వచ్చేది. అంటే మీకు చిత్తశుద్ధి లేదు యాక్చువల్గా చేయాలని. రేపటి సంది మేము స్ట్రైక్లోకి వెళ్తామంటే మీరు చర్చలకు విలువకపోతే పబ్లిక్లో ఇమేజ్ పోతుంది అన్న ఉద్దేశంతో మమ్మల్ని తప్పుగా పట్టియడానికే వాళ్ళు కమిటీ కాలయాపన చేసే కమిటీని వేసి మమ్మల్ని ఇరికిలో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో చేశారు. మేము లీగల్గా చేస్తున్నాం కాబట్టి మేము కోరికతలేము. ఇవి ఆల్రెడీ మీరు మేనిఫెస్టోలో పెట్టిన 2.5 సంవత్సరాల కింది అవి మేము ఇప్పటికే చాలా నష్టపోతున్నాం. డిపోలలో యూనియన్స్ లేవు. యూనియన్స్ లేకపోతే డిపోలలో కూడా మా డిఎం గారు ఇట్లా రిప్రజెంటేషన్ లేదు. మాకు డిఎం గారు ఇట్లా మాకు ఇచ్చే పనిష్మెంట్ కానీ లేదా ఇంక్రిమెంట్ బ్యాక్స్ కానీ ఆబ్సెంటిజం లీవ్స్ కానీ ఇంతకుముందుకు లీవ్ ఒక నాయకులు ఉండేవాళ్ళు, వాళ్ళు మాట్లాడేవారు. ఇప్పుడు మాట్లాడుతున్నందుకు ఏం లేదు, వారు ఇష్టానుసారంగా చేస్తున్నారు. జాబ్ సెక్యూరిటీ గైడ్లైన్స్ ఉంటుంది, గైడ్లైన్స్ ఫాలో కావట్లేదు. మాకు రాజశేఖర రెడ్డి గారు చేసిన అందరి పర్మనెంట్ కావడము, కాంట్రాక్టులు ఉన్న పర్మనెంట్ చేయడము మా రాజశేఖర రెడ్డి గారి పెట్టిన పుణ్యమే మాకు. తర్వాత జగన్ గారు అక్కడ ఎక్కగానే జగన్ గారు ఏం చేశారు, దాని 3 నెలల ఆర్టీసీ ఎంప్లాయీలను పర్మనెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాల నుంచి ఇంతవరకు మాకు పర్మనెంట్ అనేది ఇంతవరకు మేము ఎన్నిసార్లు 25th మేలో పెట్టాము అప్లికేషన్ ఇచ్చినాం. మళ్ళీ మొన్న కూడా ఇచ్చినాం. 40 రోజుల నుంచి తిరుగుతూ ఉంటే వాళ్ళే ఇప్పటి పట్ల వచ్చి పబ్లిక్లకు మిస్అండర్స్టాండింగ్ చేయడము అదంతా మాకే బాధ అనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి పుణ్యాన్ని ఇక్కడ చాలామంది రెగ్యులర్ అయిన వాళ్ళు ఉన్నారు. అదే మన తెలంగాణ స్టేట్ విడిపోయిన తర్వాత జగన్ గారు కూడా ఇప్పుడు అక్కడ రెగ్యులర్ చేసి మన గవర్నమెంట్లో విలీనం చేసి ఇప్పటి వరకు కూడా అక్కడ కార్మికులు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అలాగే ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారిని కూడా గవర్నమెంట్లో విలీనం చేసుకుంటే మా ఉద్యోగాలు ఉన్నంత వరకు ఆయన గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఏవైతే 32 డిమాండ్ ఉండే కొంతమంది కోరికలు కారు ఏదైతే మేనిఫెస్టోలో మెన్షన్ చేశారో అవి మాత్రమే అడుగుతున్నామని కూడా ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు చెప్తున్న పరిస్థితి. ఎప్పుడైతే ఈ క్యాబినెట్కి సంబంధించి జరుగుతుందో ఆ క్యాబినెట్లో సానుకూల స్పందన వస్తుందని కూడా భావిస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఆర్టీసీకి సంబంధించి కూడా సానుకూలంగా స్పందించినప్పుడు ఈ సమ్మె విరమిస్తామని కూడా ఆర్టీసీ కార్మికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా రమేష్ రెడ్డితో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.